అంగన్వాడీలో ఆటపాటలు. నమస్కారం. మేము వారానికి 3 రోజులు అంగన్వాడీలో ఉన్న పిల్లలను చిన్న చిన్న సమూహాలలో సోమవారం, బుధవారం మరియు శుక్రవారం రోజుకి 45 నిమిషాల పాటు వివిధ రకాల కృత్యాలను చేయిస్తాము. ఇందులో హాజరు, పునశ్చరణ, అభినయ గేయాలు, కథలు, సంఖ్యలు, అక్షర పఠనం మరియు హోంవర్క్ ఉంటాయి. మనం వారానికి 3 రోజులు పిల్లలతో ఎలాంటి కృత్యాలు చేయబోతున్నామో ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారం చేయబోయే కృత్యాల గురించి తెలుసుకుందాం. హాజరు. పిల్లల పేర్లు పిలిచినప్పుడు వారు వారి స్థానంలో నిలబడి ఎస్ టీచర్ అని చెప్పమని చెప్పాలి. ఇప్పుడు పిల్లలను చిన్న బల్లలు లేదా కుర్చీల వద్ద కూర్చోబెట్టండి. వారి ముందు ఒక తాడు ఉంచండి మరియు టీచర్ 1, 2, 3 అని చెప్పినప్పుడు వారి పాదాలను ఉపయోగించి తాడును తమ వైపుకు లాగాలి. ఎవరైతే ముందుగా మొత్తం తాడును లాగుతారో వారే గెలుస్తారు. తర్వాత శుక్రవారం మనం ఏ కృత్యం చేశామో అని పిల్లలను అడగండి మరియు శనివారం అమ్మ ఏ కథ చెప్పింది దీని గురించి పిల్లలతో చర్చించండి. ఇప్పుడు పదాలను తయారు చేయడం పిల్లలకు నేర్పండి. ఉదాహరణకు నేలపై 2 వృత్తాలను గీయండి. పిల్లలకు లెటర్ కార్డులు ఇవ్వండి మరియు వారిని వృత్తాకారంలో నిలబెట్టండి. టీచర్ డ్రమ్స్ వాయిస్తారు. పిల్లలు వృత్తాకారంలో నడుస్తారు. డ్రమ్ ఆగిన వెంటనే సర్కిల్లో నుంచున్న 2 పిల్లలు ముందుకు వచ్చి వారి లెటర్ కార్డులను కలిపి ఒక పదాన్ని రూపొందించి దానిని బోర్డుపై రాయాలి. తర్వాత నారింజకాయ బాలగేయం పాటించండి. ఇప్పుడు పదాలను చదివించండి. ఆ తర్వాత పదాలను రాయించండి. చివరిగా హోంవర్క్ తనిఖీ చేయండి. బుధవారం రోజు చేసే కృత్యాలు. హాజరు. పిల్లలు తమ వంతు వచ్చినప్పుడు వారి స్థానంలో నిలబడి ప్రెజెంట్ టీచర్ అని చెప్పమని చెప్పాలి. ఇప్పుడు పిల్లలతో పెన్సిల్ పట్టుకున్న కృత్యం చేయించండి. ఉదాహరణకు పిల్లల ముందు 4-5 కొత్త పెన్సిళ్లను ఉంచండి మరియు చిత్రంలో చూపించిన విధంగా వారి వేళ్లతో పెన్సిళ్లను ఎలా తీసుకోవాలో వారికి చూపించండి. తరువాత సోమవారం మనము ఏ కృత్యం చేశాము అని పిల్లలను అడగండి మరియు చర్చించండి. ఇప్పుడు నేలపై ఉన్న వృత్తాలలో అంకెలను రాయండి మరియు ముందుకు మరియు వెనుకకు లెక్కించేటప్పుడు ముందుకు కదలమని పిల్లవారిని అడగండి. తరువాత పిల్లలకు 2 పిల్లులు 1 కోతి కథ చెప్పండి. కథ తరువాత వారికి ఎలా నచ్చిందో అడిగి కథను బట్టి సులువైన మరియు కష్టమైన ప్రశ్నలను అడగండి. ఇప్పుడు కథ ఆధారంగా చిత్రాలను గీయడానికి పిల్లలను ప్రోత్సహించండి. పిల్లవాడు ఏ చిత్రాన్ని గీశాడో తప్పకుండా అడగండి. తర్వాత ఒక అక్షరాల చెట్టును చేయండి. ఉదాహరణకు కాగితాన్ని ఆకు ఆకారాలుగా కత్తిరించండి. కాగితపు ఆకులపై వారికి ఇష్టమైన సంఖ్యలను రాయమని పిల్లలను అడగండి. ఆపై అక్షరాల చెట్టును అలంకరించడానికి చెట్టు యొక్క పొడి కొమ్మపై ఆకులను అతికించండి మరియు ఈ విధంగా అక్షరాల చెట్టును తయారు చేయండి. చివరిగా విచారకరమైన పిల్లి మరియు సంతోషకరమైన కోతి యొక్క ముఖాన్ని తయారు చేయమని హోంవర్క్ ఇవ్వండి. శుక్రవారం రోజు చేసే కృత్యాలు. హాజరు. పిల్లలు తమ వంతు వచ్చినప్పుడు వారి స్థానంలో నిలబడి గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పమని చెప్పండి. ఇప్పుడు ఉదయం లేవడం, బ్రష్ చేయడం, స్నానం చేయడం మరియు రెడీ అవ్వటం వంటి రోజువారీ పనులను పిల్లలతో అభినయం చేయించండి. తర్వాత సోమవారం మనం ఏ కృత్యం చేశామో దాని గురించి పిల్లలను అడగండి మరియు చర్చించండి. తర్వాత పిల్లలతో సంభాషించండి. ఉదాహరణకు మా ఊరి పేరేమిటి, మా ఊళ్ళో ఏముంది, మీకు గ్రామం అంటే ఎందుకు ఇష్టం, మీ ఊళ్ళో లేనిదేముంది, మీ ఊళ్ళో ఏం ఉండాలి మొదలైనవి. ఇప్పుడు చలికాలం వచ్చింది బాలగేయాన్ని పాడించండి. తరువాత నమూనాలను తయారు చేయడం పిల్లలకు నేర్పండి. తరువాత ఒక దారం మరియు 2 పేపర్ కప్పులను ఉపయోగించండి పిల్లలతో ఫోన్ లాగా మాట్లాడండి. ఉదాహరణకు మీ పేరు ఏమిటి, మీరు ఎక్కడ నివసిస్తున్నారు, మీకు ఏది ఇష్టం మొదలైనవి. చివరిగా పిల్లల హోంవర్క్ తనిఖీ చేయండి. మీరు మీ పిల్లలతో చేసిన కృత్యాల అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి. ధన్యవాదాలు.